గురుగారు, మానవ జీవిత పరమార్థాన్ని తెలియజేసే రామాయణాన్ని వదిలిపెట్టి, సకల నీతి శాస్త్రమైన భారతాన్ని వదిలిపెట్టి, న్యాయస్థానంలో భగవద్గీతపై ఎందుకు ప్రమాణం చేయిస్తారు? మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రమూర్తి వృత్తాంతం రామాయణం. సకల నీతి సమ్మతమైనటువంటి శాస్త్ర సమంతో సమానమైన గ్రంథం మహాభారతం. ఈ రెండింటినీ పక్కన పెట్టి భగవద్గీతను ప్రామాణికంగా స్వీకరించి మన చట్టాలు, న్యాయశాస్త్రాలు భగవద్గీత మీద ప్రమాణం చేసి సత్యమే చెబుతాను, అసత్యం చెప్పను అంటూ ఆ తదుపరి వాదనలో న్యాయ నిర్ణయానికి లేక న్యాయపరమైనటువంటి చర్చలకు ప్రారంభం చేస్తున్నాయి. ఇలా ఎందుకు అన్నప్పుడు రామాయణం కొందరికి సమ్మతమవుతుంది, మహాభారతం మరికొందరికి సమ్మతమవుతుంది. ఈ రెండింటితో సమానంగా మనం గౌరవించేటటువంటి భాగవతం కూడా మరికొందరు వేదాంతులకు, జ్ఞాన మార్గాన్వేషకులకు ప్రామాణికమవుతుంది. కానీ సమస్త జనులకు, సర్వే సర్వులకు ప్రామాణికంగా ఉన్నటువంటి గ్రంథం కృష్ణగీత అని పేరు కాకుండా భగవద్గీత అని పేరు పొందిన 18 అధ్యాయాల యోగశాస్త్ర గ్రంథం ఇది. మహాభారత యుద్ధరంగంలో అర్జునుడు బాధతో వీరంతా కూడా నా బంధువులే, నేను యుద్ధం చెయ్యను అంటూ గాంధీవాన్ని నేలపైన పెట్టిన బేల క్షణంలో పరమాత్ముడు, బేలవు కావద్దు, నీ ధర్మం నీవు చెయ్యాలి, నీవిక్కడ వీరుడివి, వీరోచితమైనటువంటి యుద్ధం చెయ్యాలి, నీవిక్కడ న్యాయస్థానంలో న్యాయం సంబోధించిన ఈ సందర్భంలో నిజం చెప్పడం కోసమే, సత్యం చెప్పడం కోసమే వచ్చి ఉన్నావు కనుక నీ ధర్మం సత్యం చెప్పడమే, నీ ధర్మం వ్యాఖ్యానించడం కాదు. నీకు తెలిసింది, నీవు నమ్మింది, నీవు చూచింది, నీవు సత్యం అనుకున్నది అది మాత్రమే చెప్పు. అర్జునుడికి కృష్ణుడు చేసిన బోధ ఇదే. కనుక రామాయణం, భారతం, భాగవతం ఈ గ్రంథాలు కాకుండా భగవద్గీత మీద ప్రమాణం చేసి సత్యం చెప్పండి అని నిరూపిస్తున్నాయి నేటి భారతీయ న్యాయస్థానాలు. ఇది వాస్తవం, ఇది ధర్మబద్ధం, ఇది అవసరం, ఇది నిజం.